సుల్తాన్ బజార్ కేసులో సుల్తాన్ బజార్ డివిజన్లో 11 తారీఖు నాడు ఒక మైనర్ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ ఎస్విఎం హోటల్ దగ్గరికి వచ్చి లంచ్ చేసిన తర్వాత షాపింగ్ చేసుకున్నారు. షాపింగ్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి మెడ్చల్ ఏరియాల పరిధిలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటుంది. ఈ అమ్మాయి 10th అక్కడ నల్గొండ ప్రాంతంలో చదివింది. 10th ఇంటర్, బీటెక్ మాత్రం ఈ మెడ్చల్ ప్రాంతంలో వచ్చేస్తుంది. అయితే ఈ అమ్మాయి ఏంటంటే ఈ ఈ అమ్మాయి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్కి చెప్పడం ఏంటంటే ఇతను పేరు హరికృష్ణ, మాధవ హరికృష్ణ, సన్ ఆఫ్ నరసింహ. ఈయన ఏజ్ 27. ఇతను సెంటరింగ్ పని చేస్తాడు. యాక్చువల్లీ సెంటరింగ్ పని చేస్తాడు. నల్గొండ గ్రామ నివాసి, నల్గొండ జిల్లా పక్క గ్రామంలో నివాసి ఇతను ఏంటంటే ఇంటిమెంట్స్ పెంచుకున్నాడు. ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. భార్య కూడా విడాకులు ఇచ్చేసింది. విడాకులు ఇచ్చేసిన తర్వాత అదే వీళ్ళ ప్రాంతంలో అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయితో ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే కొద్దిగా ఇంటిమేసీ పెంచుకొని అమ్మాయితో చనువుగా ఉండడంతో ఆ రోజు 11 తారీఖు నాడు ఈ ప్రాంతంకి వచ్చి అమ్మాయిని మభ్యపెట్టి చెప్పడంతో అమ్మాయి మా బావ అని చెప్పి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అమ్మాయి మైనర్ ఉంది. యాక్చువల్లీ కిడ్నాప్ కేసు కింద నమోదు చేసినాము. తర్వాత వీళ్ళు చక్కగా విజయవాడ వెళ్ళారు. విజయవాడలో 22 నాడు విజయవాడలో ఉన్నారు. డైరెక్ట్ అమ్మాయి మనకు వచ్చింది, పోలీస్ స్టేషన్కి వచ్చింది డైరెక్ట్. అంటే ఆమె ఏంటంటే మేజర్ ఉన్న భ్రమలు వచ్చింది. ఆమె డేట్ ఆఫ్ బర్త్ టెక్నికల్ మిస్టేక్ అయింది. అంటే హై స్కూల్లో 2004 అని రాయించారు. టెక్నికల్ మిస్టేక్. అలా మ్యారేజ్ అయింది 2005లో. 2004 అని మిస్టేక్ పడ్డది హై స్కూల్లో. అయితే దాంట్లో ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారంటే పెట్లబుర్జి హాస్పిటల్లో ఉన్న రికార్డును పరిశీలించారు. వాళ్ళ అమ్మని ఎగ్జామ్ చేస్తే నాకు 2005లో మ్యారేజ్ అయింది, నాకు పెట్లబుర్జిలో నేను ప్రసవం చేసిన అయింది, నాకు అమ్మాయి పుట్టిందంటే ఆ రికార్డు చూస్తే అది మన 2006 పుట్టింది. అప్పుడు మైనర్ కాబట్టి ఇమీడియట్లీ అమ్మాయిని మనం వాళ్ళ మదర్ సమక్షంలో తీసుకొని విచారణ చేసి తర్వాత మేజిస్ట్రేట్ ముందుట మనం ప్రవేశపెట్టిన తర్వాత మేజిస్ట్రేట్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కిడ్నాప్ అండ్ పెనిట్రేషన్ ఆఫ్ అసాల్టింగ్ సెక్స్ తర్వాత ఈ యాక్ట్లన్నీ పెట్టి ఇతన్ని ఈ బాలిక మీద అండర్ 18 years ఏజ్ ఉన్న బాలిక మీద ఇటువంటి హేయమైన చర్య చేసినందుకు అతన్ని ఈరోజు పోలీస్ రిమాండ్కు తరలించి పంపడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో ముఖ్యంగా ఇన్స్పెక్టర్ సుల్తాన్ బజారు చారి మరియు ఇతర సిబ్బంది అందరు కూడా బాగా కష్టపడ్డారు. అమ్మాయిని స్టేట్ హోమ్లోకి పంపించినాము. స్టేట్ హోమ్లో ఉంచిన తర్వాత అమ్మాయి ఇవన్నీ మెడికల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. అమ్మాయిని స్టేట్ హోమ్ నుంచి ఆమె ఎక్కడ పోతా అంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్కు చెప్పేస్తాం. For more videos like this, subscribe Big TV channel.